నమస్కారం. అద్భుతమైన విషయాలను లోతుగా తెలుసుకునే ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. మనకు లభించిన మూలాధారాల ప్రకారం వృశ్చిక రాశివారి సంక్లిష్టమైన జ్యోతిష్య ప్రొఫైల్ను ఏమాత్రం పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా బ్రేక్డౌన్ చేయబోతున్నాం. అసలు ఒక వృశ్చిక రాశి వ్యక్తి ఆలోచనలు, వారి కెరీర్, బంధాలు ఎలా నిర్మితమవుతాయో తెలుసుకోవాలనుందా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. అసలు మూలాధారాలు వృశ్చిక రాశివారి గురించి ఏం చెబుతున్నాయో చూస్తే అబ్బా, వీళ్ల జీవితం మామూలుగా ఉండదండి. అది అగ్నిలాంటి ఇంటెన్సిటీతో, అత్యంత లోతైన తెలివితేటలతో, ఇంకా చెప్పాలంటే ఈ విశ్వానికే సంబంధించిన ఎన్నో సంక్లిష్టతలతో ముడిపడి ఉంటుంది. వీరు ఎప్పుడూ యాక్షన్లో ఉండటానికి ఇష్టపడతారు. ఏ పని చేసినా అందులో 100% కసి, ప్యాషన్ కనిపిస్తుందని ఈ మూలాలు మనకు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 ప్రధాన విభాగాలుగా చూద్దాం. వృశ్చిక రాశి పునాది, వ్యక్తిత్వం మరియు కుటుంబ డైనమిక్స్, ఆ తర్వాత కెరీర్, సంపద మరియు ఆరోగ్యం, ప్రేమ మరియు సంబంధాలు, మరియు చివరిగా కర్మపరమైన హెచ్చరికలు. సరే, మొదటి విభాగం, అసలు వృశ్చిక రాశి పునాది ఏమిటో చూద్దాం. ఈ రాశిని శాసించే ప్రధాన గ్రహం కుజుడు, అంటే మన అంగారకుడన్మాట. ఈ గ్రహం శారీరక బలానికి, యాక్షన్కి ప్రతీక. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రాశివారికి విపరీతమైన మానసిక, శారీరక బలముంటుంది. కాని వీరు అచ్చముక సైనికుడ్లాంటివారు. తమ పనులను మెరుపువేగంతో పూర్తి చేయడానికి వీరికి సరైన దిశానిర్దేశం, అంటే ఒక స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ అవసరం అవుతుందని మూలాలు వివరిస్తున్నాయి. వన్స్ క్లారిటీ వస్తే చాలు, ఇక వీళ్ల స్పీడ్ను ఎవ్వరూ ఆపలేరు. జ్యోతిష్యపరంగా అసలు ఈ రాశి నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ చూడండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అలాగే అనురాధ మరియు జ్యేష్ఠ నక్షత్రాల్లోని మొత్తం 8 పాదాలు, ఇవన్నీ కలిస్తేనే ఒక వృశ్చిక రాశి ఐడెంటిటీ తయారవుతుంది. ఈ ఖచ్చితమైన నక్షత్రాల కలయికే వారి ప్రాథమిక స్వభావాన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు రెండో విభాగానికి వెళదాం. వీరి వ్యక్తిత్వం, కుటుంబంతో వాళ్ల బంధం ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ల ఎదుగుదల భలే ఆసక్తికరంగా ఉంటుంది. చిన్నప్పుడేమో ఎంతో ధైర్యంగా, ఒక బుజ్జి రౌడీలాగా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. కాని అలా పెరిగి పెద్దయ్యాక అద్భుతమైన మాట తీరుతో, మృదువైన ఆలోచనలతో పూర్తిగా మారిపోతారు. పైగా గొప్ప భోజనప్రియులుగా కూడా ఎలా ఎదుగుతారో మనమిక్కడ స్పష్టంగా గమనించవచ్చు. కుటుంబ బంధాల విషయానికొస్తే తల్లివైపు నుండి వీరికి ఎనలేని మద్దతు, ఆశీర్వాదాలు ఉంటాయి. ఆస్తిపరమైన లాభాలు కూడా వచ్చే అవకాశముంది. ఇంకో గొప్ప విషయమేంటంటే వీళ్లు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా రెడీ అవుతారు. తమ పిల్లల భవిష్యత్తును ఒక క్రమశిక్షణలో పెట్టడం కోసం తమ సొంత కెరియర్ను సైతం వదులుకునే గొప్ప లక్షణం వీళ్లలో ఉంటుందని తెలుస్తోంది. అలాగనే కుటుంబంలో ఎప్పుడూ అంతా సాఫీగా జరిగిపోదు సుమా. 6వ ఇల్లైన మేషరాశి ప్రభావం వల్ల స్వంత కుటుంబ సభ్యులతోనే తరచుగా గొడవలు రావచ్చు. మూలాలేం చెప్తున్నాయంటే ఇదంతా పూర్వజన్మ కర్మల వల్లే జరగొచ్చట. అందుకే ఆస్తి లేదా ఆర్థిక సంబంధిత ఒత్తిళ్లను వీరు చాలా బాధ్యతాయుతంగా హ్యాండిల్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ లాంగ్ కష్టాల పాలు కాకుండా ఉండాలంటే పాత పగలను పూర్తిగా వదిలేయాలని మూలాధారాలు గట్టిగా సూచిస్తున్నాయి. ఇక మూడో విభాగం, వీరి కెరీర్, సంపద మరియు ఆరోగ్యం ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ ఉందండి. ఒకవైపు సూర్యుడు సింహరాశిలో మంచి పొజిషన్లో ఉంటే ఏకంగా పవర్ఫుల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యున్నత అధికార పదవుల్లో కూర్చుంటారు. కాని రెండోవైపు చూస్తే 3-4 ఇళ్లలో శనీ ప్రభావం పడిందనుకోండి, ఇక తాము హాయిగా కూర్చుని ఇతరులతో పనులు చేయించుకోవాలనే బద్ధకం కూడా వీళ్లలో బయటపడుతుంది. చూశారుగా ఇంత తేడాను? ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే వీళ్ల శారీరక సమస్యలన్నీ ఎక్కువగా కింది భాగంపైనే అటాక్ చేస్తాయి. తోడలు, పిక్కల దగ్గర విపరీతంగా బరువు పెరగడం కామన్. దీనివల్ల ఫ్యూచర్లో మోకాళ్ళి నొక్కులు, ఆర్థరైటిస్ లేదా జాయింట్ రీప్లేస్మెంట్స్ లాంటి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది. గ్రహస్థితులను బట్టి కాలేయం లేదా లివర్ సమస్యల పట్ల కూడా వీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఖర్చుల విషయానికొస్తే అసలు ఆశ్చర్యపోతాం. 12వ ఇల్లైన తులారాశి ప్రభావంతో వీళ్ల ఖర్చులు ఒక రేంజ్లో ఉంటాయి. కేవలం బట్టలు, యాక్సెసరీలపై మాత్రమే కాదు, స్కిన్ డాక్టర్లకు, బ్యూటీషియన్లకు వీళ్లు భారీగా ఖర్చు పెడతారట. ఎవరికీ తెలియని సీక్రెట్ లగ్జూరియస్ ట్రిప్పులు, సడన్గా వచ్చే పెద్ద పెద్ద బిల్లులు, ప్రీమియం ఫుడ్, ఇవన్నీ వీళ్ల ఎక్స్ట్రావేగెంట్ లైఫ్ స్టైల్కు నిదర్శనం. ఇప్పుడు 4వ విభాగం, వీళ్ల ప్రేమ, వివాహం
మరియు బంధాలు ఎలా ఉంటాయో చూద్దాం. ప్రేమ వ్యవహారాలపై 11వ ఇంటి ప్రభావం ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే, వీరు తమ లైఫ్ పార్ట్నర్ను ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం రాదు. చాలాసార్లు వీళ్ల ఫ్రెండ్స్ సర్కిల్ నుండో లేక పాత స్కూల్ కాలేజ్ బెంచ్మేట్స్ నుండే ఈ బంధం వికసిస్తుందని మూలాలు చెప్తున్నాయి. పాత స్నేహమే భవిష్యత్తు బంధంగా మారుతుందన్నమాట. ఇక 7వ ఇంటి డైనమిక్స్ చూస్తే, వృశ్చిక రాశివారి జీవితంలో అసలైన సక్సెస్, పురోగతి అనేది వాళ్ల లైఫ్లోకి ఒక భాగస్వామి వచ్చిన తరువాతే స్టార్ట్ అవుతుంది. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలున్నా సరే, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడంలో వాళ్ళిద్దరూ ఒకరికొకరు నిజమైన గైడ్స్లా భలేగా సపోర్ట్ చేసుకుంటారు. అయితే నాన్నతో వీళ్ల బంధం కాస్త సెన్సిటివ్ అండి. 9వ ఇల్లైన కర్కాటకం వల్ల తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. కాని అదే టైంలో నాన్నకేమవుతుందో అన్న భయం, ఆయన ఆరోగ్యం గురించిన ఆందోళన ఎప్పుడూ లోలోపల వెంటాడుతుంటాయి. దీనికొక ఆసక్తికరమైన టిప్ కూడా ఉంది. చంద్రోదయం తర్వాత తండ్రితో మాట్లాడితే ఈ ఆందోళన తగ్గిపోయి మంచి జరుగుతుందని జ్యోతిష్య మూలాలు చెబుతున్నాయి. ఇక చివరగా అత్యంత కీలకమైన 5వ విభాగం, కర్మపరమైన హెచ్చరికలు మరియు లోపాలు. దీన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. వీళ్లకుండే అద్భుతమైన తెలివితేటల సంగతి మనకు తెలిసిందే. కానీ వీళ్ల అతిపెద్ద ప్రాబ్లం కూడా ఇక్కడే ఉంది. అదే పరుషంగా మాట్లాడటం. ఎదుటివాళ్లను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ల నిర్ణయాలను గాలికి వదిలేసి విరుచుకుపడే ఈ కఠినమైన స్వభావం ఒక్కోసారి క్షణాల్లో వాళ్ల పతనానికి దారితీస్తుందని మూలాధారాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. దానికి కారణమేంటంటే, వీరి 8వ ఇల్లు మిథునం కావడం. కమ్యూనికేషన్ విషయంలో ఒక చిన్న మాట జారిన, లేక ఎదుటివాళ్లకు సరిగ్గా చెప్పకపోయినా చాలు, ఉన్న బంధాలు ఒక్కసారిగా శాశ్వతంగా తెగిపోతాయి. ఇది చిన్న విషయం కాదండి, లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ చూపించే చాలా సీరియస్ ప్రాబ్లం. ఇక మూలాధారాలు ఇచ్చిన అత్యంత బలమైన వార్నింగ్ ఇదే. దౌత్యం పేరుతో వీరు చేసే మెంటల్ మ్యానిప్యులేషన్, అంటే మానసిక తారుమారుని ఈ విశ్వం ఏమాత్రం తెలివితేటలుగా ఒప్పుకోదు. పైగా అది నేరుగా శని, కేతువులు ట్రాక్ చేసే కర్మ ఖాతాలో ఒక అప్పుగా పడిపోతోందట. ఎన్ని పూజలు చేసినా దీన్ని చెరిపేయలేరని చాలా క్లియర్గా చెప్పబడింది. ఇవన్నీ చూశాక మనకొక పెద్ద ప్రశ్న వస్తోంది కదూ. గ్రహాలు ముందే ఇన్ని రకాల కర్మాపులను, అగ్నిలాంటి కోపాన్ని రాసిపెడితే, మరి ఒక మనిషి తన స్పృహతో అంటే కాన్షియస్ అవేర్నెస్తో తన జ్యోతిష్య రాతను తిరగరాయగలడా? మీరేమనుకుంటున్నారు? మన చేతుల్లో నిజంగా పవరుందా? ఖచ్చితంగా ఇది మనల్ని ఆలోచింపజేసే ప్రశ్నే. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా, లోతుగా అర్థమైందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్